ఎందుకంటే పొద్దు నుండి ప్రతి ఒక్కటి చాలా ఆశలు ఉంటాయి కదా. ఇది చేయాలి, అది చేయాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది జరగాలి, అది పొందాలి, ఇది పొందాలి, వాళ్ళు చూడాలి, నీళ్ళు చూడాలి, అన్ని ఆశే. ఆశ. ఈ ఆశల అదుపులో లేకపోతే పాపం. ఆశల అదుపులో లేకపోతే పాపం. ఎన్నింటికి మీ జీవితంలో ఎస్ చెప్పగలుగుతున్నారు, ఎన్నింటికి మీ జీవితంలో నో చెప్పగలుగుతున్నారు. బికాజ్ నువ్వు ఎస్ చెప్తావు ఎంత ముఖ్యమో, నో చెప్తాం కూడా అంత ముఖ్యం. నీ జీవితం పైన నీకు అధికారం ఉంది అని తెలియజేయబడేది నువ్వు నో చెప్పేదాన్ని బట్టి. అందుకని అంటారేమో, ప్రార్థన చేస్తావంటే నో అంటున్నాను నేను. అక్కడ ఎస్ చెప్పాలండి. ప్రార్థనకి ఎస్, పనికి వాళ్ళ పనులు చేస్తానికి నో. నీ స్వార్థము, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర ఆశలు వచ్చేటప్పుడు కెన్ యూ సే నో? ఇఫ్ యూ కెనాట్ డిసిప్లైన్. అందుకని వాటిలో చెప్తా ఉంటారు, తిండిపోతుతనము కూడా ఏంటంట, ఎట్లా పాపం? నాకు అనిపించింది తింటా కూడా తప్పేనా? నాకు నచ్చింది తిన్నాను, అది నచ్చింది తిన్నాను, ఇది నచ్చింది తిండిపోతు కూడా తప్ప పాపమేనా? ఈరోజు చాలా మంది అలా అడుగుతున్నారు. ఎస్, విచ్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యూ. నీకు అదుపు లేదు. ఆపవలసిన విషయంలో ఆపట్లే. ఎక్కడ ఆపాలి అక్కడ ఆపట్లే. మంచి తినలేవు, మంచి అనుభవించలేవు, మంచి కలిగి ఉండలేవు. అక్కర్లేనిదే కావాలంటున్నావు. నీకు తెలుసు అది తప్పని, నీకు తెలుసు అది మంచిది కాదని, నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు ఆపలేకపోతున్నావు చూడు. అందుకని అది పాపం. తిండిపోతుతనాన్నే నువ్వు ఆపలేని వ్యక్తివి వ్యభిచారాన్ని ఆపగలుగుతావా? పోర్నోగ్రఫీని ఆపగలుగుతావా? అబద్ధపు మాటలను ఆపగలుగుతావా? దోషపు కార్యాలు చేస్తా మానగలుగుతావా? Because you don't know to say no in the basic. No, I would say no. ఆ మాటలు ఉండవు. ఒక విశ్వాసి జీవితంలో he has to have control. అదే అంటాను, it is more than you say yes, learn to say no. మనుషులతో కలిసేటప్పుడు ఆ కాన్వర్సేషన్, ఇదిగో ఈ వ్యక్తితో ఇలా మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు, ఎలాంటి రీతిగా చూస్తున్నారు, ఎలాంటి రీతిగా దే ఆర్ హ్యావింగ్ ఇది. లెట్ మీ నాట్. ఈరోజు ఎంతో మంది దేర్ ఆర్ నో లిమిట్స్, నో బౌండరీస్. స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, స్త్రీలు పురుషులు కూడా అవ్వచ్చు. దేవుని వాటిలో తెలియజేస్తున్న అవిశ్వాసులతో సాంగత్యం చేయొద్దు. 15 నిమిషాలు దేవుని వాక్యం చదువుతానే టైం లేదా? ఆ ఫోన్ తీసి కుప్పలో పడే. దాంట్లో ఎన్ని గంటలు చెప్పు చెత్తంతా చదువుతున్నావు. ఈరోజు మనుషుడు అక్కర్లేని వాటిలో ఎంతో ఇంట్రెస్ట్. గాసిప్స్, రూమర్స్, యు ఆర్ సో ఇంట్రెస్టెడ్. హౌ మచ్ డు యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నువ్వు చదవాలి, ఎవరో చెప్పింది వింటాం కాదు. దేవుడు అనేక సార్లు నీ కంఫర్ట్ జోన్ నుండి నేను తీసి పడేస్తాను కూడా, నువ్వు కొట్టుకుని వెళ్ళాలని, నువ్వు దూర్చుకుని వెళ్ళాలని. ప్రభువా నాకు సాయం చేయ, ప్రభువా నాకు సాయం చేయ, ప్రభువా నాకు సాయం చేయి. కొడతానే ఉండు. ఈత కొడతా ఉంటేనే ఎదుగుతావు, పోరాడుతూనే ఉండు. స్టామినా పెరుగుతుంది, విశ్వాసం అధికమవుతుంది.